హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెగా9 టీవీ. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే త్వరలో రాబోతుంది. ఆగస్టు 22న మెగా అభిమానులకు పెద్ద పండుగను తీసుకురాబోతుంది. ఈసారి విశ్వంబర సినిమా కూడా రాబోతుంది. ఈ నేపథ్యంలో డబుల్ బొనాంజా అని చెప్పొచ్చు మెగా ఫ్యాన్స్కి. అసలు మెగా ఫ్యాన్స్ సంబరాలు ఏ విధంగా జరుపుకుంటున్నారు? ఆల్రెడీ 90 డేస్ ముందు నుంచి ఎప్పుడూ చేస్తుంటారు. ఈసారి కూడా అలా మొదలు పెట్టేశారు. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి కర్నూలు వర్కింగ్ ప్రెసిడెంట్ మంజునాథ్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. సార్, అసలు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే అంటే చాలా పెద్ద పండుగ. అవును సార్. దాన్ని కర్నూలులో ఎలా జరుపుతారు? సార్ ఇప్పటి నుంచే కాదు, దాదాపు మా సీనియర్ ఫ్యాన్స్ నుంచి కూడా మెగా ఫ్యాన్స్ అంటే కర్నూలు ఒక బ్రాండ్ సార్. ఎందుకంటే కర్నూలు రాయలసీమ ప్రాంతంలో అత్యధికంగా మెగా ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారండి. అంటే ఈవెన్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అనుకోండి, పోటాపోటీగా జరుగుతుంది సార్. అంటే వేరే జిల్లాలో అన్నిటికన్నా మా జిల్లాలో అత్యధికంగా జరుగుతుంది. అంటే అక్కడ మేకపోతులు చేయడం కానీ, పోతులు ఈ రేంజ్ అంటే ఓ రేంజ్లో జరుగుతాయి సార్, అత్యధికంగా జరుగుతాయి. కాబట్టి ఇప్పటి నుంచి కాదు సార్, అది చిరంజీవి గారు పాత సినిమాల నుంచి కానీ అది కంటిన్యూ అవుతుంది సార్. అది ఆయన ఫ్యాక్షనిజం సినిమాలు, ఇందిరా కానీ ఇలాంటి సినిమాలు చేసినప్పుడు ఇంకా అసలు చాలా అసలు ఇందిరా సినిమా మామూలుగా కాదు అసలు. కర్నూలు జిల్లా ప్రాంతంలో కానీ అత్యధికంగా, ఎందుకంటే మాకు అంత బాగా పర్టికులర్ గుర్తు. ఎందుకంటే ఇందిరా సినిమా రిలీజు 2002 టైంలోన ఒక ఇన్సిడెంట్ అండి. అంటే మా జిల్లాలో అత్యధికంగా చిరంజీవి అభిమానులు ఎందుకంత ఇదంటే, సత్యం శివం థియేటర్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఇన్సిడెంట్ అంటే పూలమాల వేయడానికి, కటౌట్కి పూలమాల వేయడానికి కరెంట్ షాక్ కొట్టి ఇద్దరు చనిపోయారండి. అంటే ఆదోని దగ్గర ప్రాంతంలో హాల్వీ గ్రామంలో ఇద్దరు పిల్లలు చనిపోయారండి. దానికి సంబంధించి ఆ ఫ్యామిలీని అప్పట్లోనే, ఇప్పుడు కాదండి, అప్పట్లోనే ఆ ఫ్యామిలీకి ఆదుకోవడానికి నాగబాబు గారు కానీ, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు వీళ్ళందరూ కలిసి వచ్చి ఆ ఫ్యామిలీకి అండగా నిలబడ్డారండి. అందుకే అంత అభిమాని, ఫ్యాన్స్ కోసం ఎంత దూరం ఇంత వస్తారా అనేది బలంగా నాటుకుపోయిందండి. ఓకే, మీరు అప్పుడు అసలు ఫస్ట్ మెగాస్టార్ ఫ్యాన్ ఎప్పుడయ్యారు ఏంటి? సార్ యాక్చువల్గా మా ఫాదర్ మెగా ఫ్యాన్ సార్. అంటే మా ఫాదర్ మెగా ఫ్యాను. అంటే చిన్నప్పటి నుంచి బాగా సినిమాలు తీసుకెళ్ళేటాడు. నాకు బాగా గుర్తు అంటే ముగ్గురు మనగాళ్ళ సినిమా సార్. ముగ్గురు మనగాళ్ళ సినిమాకు మాకు ఊహ తెలిసినాడు. ముగ్గురు మనగాళ్ళ సినిమాకు తీసుకుపోయి చూపించడము అరగంగా. ఏ సినిమా అన్నప్పటినీ ఫస్ట్ డే ఫస్ట్ షో ఖచ్చితంగా చూడాలి. గ్రేట్, నిజంగా. లేదు సార్, అప్పుడు వ్యవసాయ కుటుంబం సార్ మాది. మా నాన్న ఫార్మరు. కానీ చిరంజీవి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ ఖచ్చితంగా చూడాలి సినిమా. అది ఎందుకు ఇంత పిచ్చి, అంత జనాల్లో మమ్మల్ని మీద పెట్టుకొని తీసుకుపోయి సినిమా చూసి, అంటే మా పక్కన ప్రాంతం సార్ ఆలూరు, అంటే ఆదోని నుంచి ఒక 28 కిలోమీటర్స్ ఆదోని సినిమా రిలీజ్ అవుతుంది. కానీ ఎర్లీ మార్నింగ్ లేపుకొని ఏదో టెంపుల్కి వెళ్ళినట్టు అందరు స్నానాలు చేయించి రెడీ చేసుకొని పిల్లల్ని మమ్మల్ని తీసుకొని సినిమాకి వెళ్ళేటోడు. అది ఆ ఫ్లేవర్ అట్లే, ఆ అభిమానం ఆయనతో నుంచి అలాగే కంటిన్యూ అయింది సార్. దాని తర్వాత మనకు ఊహ తెలిసింది మనం మాస్టర్ సినిమా నుంచి సార్. బాగా మాస్టర్ సినిమా నుంచి సార్కి అభిమానించడం ఉంది. కానీ మనకంటూ ఒకరు ఇట్లా చెప్పేది ఏం కాదు, సినిమాలు చూస్తేనే కదా మనకు అర్థమయ్యేది. ఆ టైంలోన రక్తదానం కానీ ఇవి కానీ అది వేయడం కానీ అది బాగా మైండ్లోకి వెళ్ళిపోయింది సార్. బాగా మీ ఫాదర్ కూడా అభిమాని అని చెప్పారు. అవును సార్. ఆయన చిరంజీవి గారిని కలిసారా? లేదు సార్, కలవలేదు. ఆయనకు ప్లస్ మా మదర్కి కానీ ఉండేది, ఇద్దరికి ఉండేది. కానీ ఒక్కసారి కానీ కలవలేకపోయినామనే బాధ ఉండేది సార్. మీరు కలిసారు కదా? నేను కలిసేసారు. మీరు కలిసిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? నేను అదే అంటే లేరు సార్, వాళ్ళు ఇప్పుడు ఇద్దరు చనిపోయారు సార్, లేరు. అని వాళ్ళు చూసింటే హ్యాపీ ఫీల్ అయ్యేటోళ్ళు అనేది ఉంది సార్. మేము కలవలేకపోయాం, మా కూడా కలిసాడు ఆనందం అన్న ఉండేది సార్. అవును సార్. మీరు జనసేన పార్టీలో కూడా కీలకంగా ఉన్నారు. అవును సార్. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేశారు సార్? 2014 జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి, అంటే కళ్యాణ్ గారు ఒక డిసిషన్ తీసుకొని ప్రజారాజ్యం ఈ రకంగా అయింది. అప్పటి నుంచి కానీ జనాలకు ఏదో చెయ్యాలి, మన నమ్మకున్న వాళ్ళ కోసం నిలబడాలనే ఉద్దేశంతో 2014 ప్రజారాజ్యం తర్వాత జనసేన పార్టీ అనేది 2014 ఆవిర్భావం అయింది సార్. 2014 ఆవిర్భావము ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా మనము జనసేన పార్టీని స్థాపిస్తున్నాము అని చెప్పి అన్ని జిల్లాల్లో ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా అయింది సార్. డే 1 నుంచి మేము అప్పటి నుంచి పనిచేస్తున్నాం సార్, ఈ రోజు వరకు. ఓకే, అసలు జనసేన పార్టీకి సంబంధించి చూసుకుంటే లాస్ట్ టైం
100% స్ట్రైక్ రేట్ వచ్చింది. ఇప్పుడు గ్రామాల్లో ఎలా ఉంది అసలు కార్యకర్తలను గాని చూసుకోవడం గాని ఎలా ఉంది? సార్ మా జిల్లాలోనూ తీసుకుంటే సార్ దాదాపు 14 నియోజకవర్గాలు, 54 మండలాలు. అంటే ఇంతకుముందు భయపడేటోళ్ళు సార్. రాయలసీమ ప్రాంతం అంటే తెలియంది కాదు నాకు. అవును. గ్రామాల్లో ఎవరైనా వస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నని పిలిచి ఏమిరా మీ వాడు పార్టీలో తిరుగుతున్నాడు, అది వాడు ఎట్లా ఏం కథ, మీకు పింఛన్ కట్ చేస్తాం, మీకు ఇల్లు స్థలాలు రానియం, ఆ రకంగా. అంటే ఈవెన్ డిమోటివేషన్ సార్ చాలా వరకు. అంటే గ్రామాల్లో యూత్ని ఫస్ట్ తొక్కి పెట్టేది గ్రామాల నుంచి స్టార్ట్ అవుతుంది, మండల స్థాయికి వస్తుంది. జిల్లా స్థాయిలో ఏమవుతుందంటే సిటీ స్థాయిలో అంత ఫాస్ట్గా చేయలేరు. అంటే ఎక్కడో ఉంటారో అంత కంటెంట్ చేయలేరు, కానీ ఫాస్ట్గా పికప్ అయింది. కానీ ఇప్పుడు గ్రామాల్లో కానీ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమాలన్నీ ఎంత అంటే అవగాహన ఉంది కదా సార్. ఇప్పుడు ఇంతకుముందన్నా మనకు వాళ్ళ ఛానల్స్ ఉండేది 24 గంటలు వాళ్ళది. సోషల్ మీడియా చాలా ఫాస్ట్ అయిపోయింది. అయిపోయినప్పుడు గ్రామాల్లో కూడా ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాడు మినిట్ టు మినిట్ తెలిసిపోతుంది. కాబట్టి ఎవరేందనేది గ్రౌండ్ లెవెల్ తెలిసిపోతుంది. కాబట్టి ఈరోజు జనసేన పార్టీకి పనిచేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు సార్. ఓకే. యువకులు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ పంపించడానికి కానీ చాలా ఇదిగా ఉన్నారు. ఓకే. జనసేన పార్టీలో మీ పాత్ర ఏంటి? జిల్లాలో మీ బాధ్యతలు ఏంటి? సార్ నేను జనసేన పార్టీ 2014 నుంచి పనిచేస్తున్నా సార్. నేను ఫస్ట్ 2022 అప్పుడు కర్నూలు కార్పొరేషన్కి కంటెస్ట్ చేసింది సార్. కార్పొరేటర్ కంటెస్ట్ చేసింది 19వ వార్డు. అది మేయర్ వార్డు సార్. వైసీపీ అత్యంత కీలకంగా ఉన్న వార్డులో 19వ వార్డు సార్. అది మేయర్ పోటీ చేసిన వార్డులో నేను కానీ పోటీ చేశాను సార్. అంటే బీజేపీ జనసేన పొత్తులో అప్పుడు టీడీపీ పోటీ చేసింది, వైసీపీ పోటీ చేసింది, నేను పోటీ చేశాను సార్. అంటే ఎంత ఒత్తిడిలో కానీ విత్డ్రా చేయడానికి చాలా శతవిధాల ప్రయత్నం చేశారు. క్యాంపెయినింగ్కి రిస్ట్రిక్షన్స్, 5 మందే క్యాంపెయిన్ చేయాలని, షాడో టీంలు. ఆ టైంలో కూడా పోటీ చేశాను సార్. విత్డ్రా చేసుకోమని ప్రపోజల్స్ డబ్బా చూపించారు, విత్డ్రా చేసుకోమని. అయినా కానీ తగ్గలేదు సార్. నేను తగ్గకుండా పోటీ చేశాను సార్. ఎందుకంటే మా జిల్లా అధ్యక్షుడు సపోర్ట్ బాగుంది సార్ అక్కడ. కాబట్టి నేను బలంగా నిలబడగలిగాను. పోటీ చేశాము కానీ ఓడిపోయాము. కానీ ప్రజల్లో మనసు గెలిచాం సార్. అంటే ఈ అబ్బాయి ఈరోజు కాకుండా రేపు పొద్దున్నైనా కానీ ఇక మన వాటికి ఏదైనా చేయగలడు. ఓడిపోయిన తర్వాత కానీ డబ్బు దాదాపు 2 కోట్లు ఖర్చు పెట్టగలిగారు సార్. అది మా నుంచే. అంటే ఎందుకంటే మనం విత్డ్రా చేసుకోలేదు కాబట్టి అప్పుడే మేము గెలిచాం సార్. ఇప్పుడు జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు పదవి రావడం అంతా ఎలా ఉంది అసలు? దీనికన్నా ముందు నాకు ఎలక్షన్ ముందు రాయలసీమ ప్రాంతీయ ఎలక్షన్కి సంబంధించి కళ్యాణ్ గారి ప్రోగ్రాంకి సంబంధించి కన్వీనర్గా ఇచ్చారు సార్. అంటే అనంతపూర్ కర్నూలు జిల్లాకు సంబంధించి. దాని తర్వాత ఎక్కడ కానీ గ్రౌండ్ లెవెల్లోనే పనిచేసాం సార్. మా ఫ్రంట్ లైన్లో ఉండాలి, కళ్యాణ్ గారు వస్తే స్టేజ్ ఎక్కాలి, ఫోటో దిగాలి. ఆ టైంలో ఎక్కడ పని చేయలేదు సార్. 2014 నుంచి కానీ మా జిల్లా అధ్యక్షుడు ముందుంటే మేము మా నియోజకవర్గంలో కానీ 54 మండలాల్లో కానీ బ్యాక్ ఎండ్లోనే పనిచేసాం సైనికుల్లాగా. అంతే సార్. మేము ఫ్రంట్లో సార్ ఉన్నారు, స్టేజ్ ఎక్కినారు, సార్తో ఎక్కాలి, ఫోటో దిగాలి, సెల్ఫీ కోసం ఎక్కడ పని చేయలేదు సార్. ఆడంబరాల కోసం పని చేయలేదు సార్. కళ్యాణ్ గారు సిద్ధాంతాల కోసం, ఆయన ఆశయాల కోసం పనిచేసాం సార్. ఆ రకంగా పనిచేసినప్పుడు గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన వ్యక్తులకు ఎవరైనా రాయలసీమ ప్రాంతంలో ఫస్ట్ 5 మాత్రమే వచ్చేసాం. 5 పోస్టులు వచ్చాయి ఫస్ట్ టర్మ్లో. 5 పోస్టులు వస్తే దాంట్లో కర్నూలు జిల్లాకు 2 వచ్చాయి, అనంతపూర్ జిల్లాకు 3 వచ్చాయి. అనంతపూర్ జిల్లా అహోడా చైర్మన్ ఒకటి వరుణ్ గారు, నెక్స్ట్ వచ్చేసి కురబ కార్పొరేషన్ వచ్చేసి మంజునాథ్ గారు, నెక్స్ట్ ఈశ్వర్ అని వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ అబ్బాయి. మా కర్నూలు జిల్లాలో వాల్మీకి కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా నాకు ఇచ్చారండి. ఇంకొకటి వచ్చేసి కురుబ కార్పొరేషను ఉదయ్ అనే అబ్బాయికి ఇచ్చారు. అంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన వాళ్ళకి పదవులు వస్తాననే దానికి నేను ఒక నిదర్శనం. అంటే ఫ్రంట్ లైన్లో ఎక్కడ పని చేయకుండా, ఆడంబరాలకు పోకుండా గుర్తించింది సార్ పార్టీ. దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఆ స్థాయి గుర్తింపు రావడానికి వన్ ఆఫ్ ద కారణం అయితే మాత్రం మా జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు గారు సార్. ఎందుకంటే నా కులం కాదు, నా మతం కాదు, ఏమి కాదు, కళ్యాణ్ గారికి అంటే నాలాగా పనిచేసే వాళ్ళని ఏ రకంగా మోటివేట్ చేయగలడు అనేది పార్టీకి 100% ఆయన
కృషి కంపల్సరీ ఉంది సార్. ఎందుకంటే మనం ఈ స్థాయిలో ఉన్నంటే నేను చెప్పుకోవాల్సిన పేరు ఫస్ట్ సురేష్ బాబు గారు సార్, దాని తర్వాత హరిప్రసాద్ గారు, దాని తర్వాత కేకే గారు, మనోహర్ గారు. ఈ ముగ్గురు ఖచ్చితంగా కీ రోల్స్ అని నాకు. దాని తర్వాత మోటివేషన్ చక్రవర్తి గారు సార్. ఓకే. ఇంకా దానికి మించి మై గాడ్ వన్ ఆఫ్ ద, ఇంకా అందరికీ తల్లి అమ్మ నాన్న తర్వాత ఫ్యామిలీ. నాకు అట్లా కాదు సార్, అన్నీ కళ్యాణ్ గారు తర్వాతే ఫ్యామిలీ సార్. మా ఇంట్లో మా ఫ్యామిలీకి కానీ అదే చెప్పినా, మా పిల్లలు అడిగినా అదే చెప్తారు, ఫస్ట్ కళ్యాణ్ గారు తర్వాత మమ్మల్ని చూస్తారండి. ఓకే. అది మెగా బ్రదర్ నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి దక్కింది. అవును సార్. త్వరలో మంత్రి పదవి రాబోతుందని ఊహాగానాలు వస్తున్నాయి. అవును సార్. ఆయన్ని ఏ స్థానంలో చూడాలనుకుంటున్నారు? 100% ఆల్వేస్ ఖచ్చితంగా మంచి స్థానంలోనే చూడాలనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఉన్న సమాచారం ప్రకారము సినిమాటోగ్రఫీ లేదంటే మైనింగ్స్ అది ఏదో అంటున్నారు సార్. కానీ సార్కి కానీ యూత్కి దగ్గర అయ్యే విధంగా మంచి పోస్ట్ ఏదన్నా వస్తే బాగుంటుందని మా ఉద్దేశం. స్పోర్ట్స్ కానీ యువకుల్ని మనము మోటివేట్ చేయడానికి ఓకే సార్ బాగా ఇది చేస్తారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మీటింగ్లో చెప్పారు, ఏపీలో చాలామంది యూత్ ఉన్నారు, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వండి, సినిమాలు నేర్పించండి అని దిల్ రాజు గారితో చెప్పారు. దానికి మరి నాగబాబు గారు ఆ ఇనిషియేటివ్ తీసుకునేలాగా ఒక పోస్ట్ ఇస్తే బాగుంటుంది సార్. అది మేము కానీ అదే కోరుకుంటున్నాం. ఓకే సార్, ఇంకా దీనికన్నా రాజ్యసభకు పోయింటే ఇంకా బాగుండేదని మా కోరిక. ఓకే. రాజ్యసభకు పోతే మీకు అంతా దూరం అయిపోతారు? దూరం కాదు సార్, జనసేన వాడిని అక్కడగా నిలబడుతుంది కదా, పార్లమెంట్లోనే ఉన్నారు, రాజ్యసభలో కానీ మన వాళ్ళు ఉండాలనేది మా కోరిక సార్, అంతే. అది నాగబాబు గారు అయితే బలంగా కింద గ్రౌండ్ లెవెల్ వరకు పోద్ది, అది మా ఆశ సార్. ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నారు, శాసనసభలో ఉన్నారు, శాసన మండలిలో ఉన్నారు, పార్లమెంట్లో ఉన్నారు, రాజ్యసభలో కానీ ఉండాలనేది మా కోరిక సార్. ఓకే. అయితే ఇప్పుడు ఫస్ట్ మంత్రి పదవి తీసుకుని దాన్ని నెక్స్ట్ టర్మ్లో ఏమన్నా రాజ్యసభ? అవును సార్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చిరంజీవి గారి విశ్వంబర సినిమా రాబోతుంది. అవును సార్. ఆ సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు, ఏంటి సార్? ఈ విశ్వంబర షూటింగ్ డైరెక్టర్ గురించి చెప్పాలని అవసరం లేదు సార్. బింబిసారా కానీ అంటే పిల్లలు పెద్దలు ఫ్యామిలీతో ఎలా చూసా మేము కానీ అదే ఎక్స్పెక్టేషన్లో ఉన్నాం సార్. ఇప్పుడు కట్ చేసిన ట్రీజర్ కానీ చిరంజీవి గారిని చూపించే విధానం కానీ మేము మాకు టీజర్లో గ్రాఫిక్స్ సరిగా లేవని కామెంట్స్ వచ్చాయి కదా, అది పెంచుతున్నామని చెప్పారు సార్, దానికి మళ్ళీ ఇచ్చేస్తున్నామని చెప్పారు. కాబట్టి పిల్ల పెద్దలు అందరూ థియేటర్కి వచ్చి చూసే సినిమా అవుతుందని మేము అనుకుంటున్నాం సార్. చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది సినిమా, ఫ్యామిలీ మొత్తం చూడడానికి బాగుంటుందని అనుకుంటాం సార్. బర్త్డేకి ముందు సినిమా రాబోతుంది. అవును సార్. ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారు? ఇంటి కట్అవుట్లు ఏమైనా భారీగా పెడుతున్నారా? అసలు ఏమేం చేస్తున్నారు? ఉన్నాయి సార్, 100% అవన్నీ ప్లాన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి కానీ 90 రోజులకు మా చిరంజీవిత వ్యవస్థాపక అధ్యక్షులు రమణం స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాలు కూడా జరిగినాయి. నిన్న 22వ తేదీకి సంబంధించి కూడా బ్రోచర్లు రిలీజ్ చేశాము. కార్యక్రమానికి సంబంధించి వారం రోజుల పాటు ఏమేమి చేయాలి, రక్తదానం అయితేనేమి, మొక్కలు నాటే కార్యక్రమం అయితేనేమి, యువతకు సంబంధించి జాబ్ మేళ అయితేనేమి, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 90 రోజుల పాటు జరుగుతాయి సార్, కంపల్సరీ జరుగుతాయి. దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆగస్టు నెల కానీ, సెప్టెంబర్ నెల కానీ, మార్చి నెల కానీ మా మెగా అభిమానులకు పండగ సార్. ఆ 3 నెలలు పండుగ వాతావరణం కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. మాకు అనుభవజ్ఞులైన సీనియర్ ఫ్యాన్స్ ఉన్నారు జిల్లాలోన, వాళ్ళ సూచనలు తీసుకొని ముందు ఖచ్చితంగా కార్యక్రమాలు చాలా గ్రాండ్గా చేస్తున్నాం సార్. చిరంజీవి గారు అంటే సేవా కార్యక్రమాలు అంటే చిరంజీవి గారు చాలా చేస్తుంటారు. మీకు ఇన్స్పిరేషన్ అయింది ఏంటి ఆయనలో? మీకు సార్ ఒకటి సార్, ఫస్ట్ బాగా ఇన్స్పిరేషన్ ఏందబ్బా అంటే, ఫస్ట్ సినిమా అంటే రక్తదానము చేసేదానికి సంబంధించి మన ఇంటర్వెల్ టైంలో రక్తదానం చేయండి, అది చాలా ఇన్స్పిరేషన్ సార్. అంటే వినోదాని కోసం పొయ్యి కూడా మన బాధ్యత పెంచినకి అది రావడము, చిరంజీవి గారు ఆ యాడ్ రావడము చాలా మందికి ఇన్స్పిరేషన్ సార్. ఎందుకంటే 2002 ఇందిరా సినిమా నుంచి సార్ నాకు బాగా గుర్తు, ఆ టైంలో రక్తదానం స్టార్ట్ చేశానండి మీరు. అవును సార్. ఓకే. అప్పటి నుంచి రక్తదానం కానీ ఈరోజు అయ్యి కానీ అన్ని కానీ డొనేషన్ చేశాను సార్. ఆయన ఇన్స్పిరేషన్ అది. ఇప్పటివరకు ఎన్నిసార్లు రక్తదానం చేశాను సార్? నేను ఇప్పుడు దాకా 65 సార్లు బ్లడ్ డొనేషన్ చేశాను సార్. ఓకే. 65 సార్లు ఇచ్చానండి. ఓకే. ఇప్పుడు చూసుకుంటే కరోనా టైంలో ఆక్సిజన్ బ్యాంక్, ఆ టైంలో మీ పాత్ర ఎలా ఉండేది? మీ జిల్లాలో ఏం చేశారు అప్పుడు? సార్, ఆక్సిజన్ బ్యాంకుకి సంబంధించి కర్నూలు జిల్లాకి ఉమ్మడి కర్నూలు జిల్లా చిరంజీవిత అధ్యక్షులు వచ్చేసి చింతా సురేష్ బాబు గారు సార్, ఆయనను మరియు నన్ను ఆక్సిజన్ సిలిండర్లకి ఇన్ఛార్జ్గా వేశారు సార్. 14 నియోజకవర్గాలకు సంబంధించి ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించుకోవడం కానీ అన్నీ కానీ మేమే చేసాం సార్.
ఆక్సిజన్ అంటే కరోనా పీక్స్ సార్ అసలు అవును, ఆక్సిజన్ ఎవరు బయటకు దొరక్క వచ్చేవాళ్ళు కదా. అంటే ఈవెన్ సిఈ వాళ్ళ మదర్ కానీ అంటే నాకు మొన్న రీసెంట్గా కళ్యాణ్ గారు కర్నూలుకి వచ్చారు. ఓకే. కర్నూలుకి వస్తే ప్రోగ్రామ్ జరిగింది మన పూడిచెల్ల దగ్గర. అక్కడికి బందోబస్తుకి ఒక కానిస్టేబుల్ వచ్చినాడు సార్. నాకు ఐడియా లేదు ఆయన అసలు. ఆ ప్రోగ్రామ్ జరుగుతుంటే దూరం ఉన్నాము, వచ్చి కలిసాడు సార్. అన్న బాగున్నారా అని. నాకు అర్థం కాలేదు సార్. సార్ గుర్తులేదు సార్ మీరు అంటే, అన్న చిరంజీవి ఆక్సిజన్ అప్పుడు మా ఫాదర్ని ఆక్సిజన్ మీరేనా తెచ్చిచ్చి కాపాడింది. నేను అడిగానన్న చిరంజీవి సార్తో ఒకసారి అవకాశం కల్పించాను, థ్యాంక్స్ చెప్పుకుంటాం. మీరు మా నాన్న బతికున్నాడంటే కారణం చిరంజీవి గారు అని. అది చాలా ఆనందం అనిపించింది సార్. అంటే ఐడెంటిఫై లేదు సార్, అట్లాంటి వ్యక్తి మన దగ్గరకు వచ్చి సార్ ఇది అని చెప్పడం చాలా ఆనందం అనిపించింది సార్. ప్రభుత్వాలు తీసుకోవాల్సిన ఇనిషియేషన్ అది. ఒక వ్యవస్థను స్థాపించారు చిరంజీవి. అవును సార్. అవును. ఇంకా అంటే ఇప్పుడు చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఇంకా చిరంజీవి గారు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సార్ ఆల్మోస్ట్ చిరంజీవి గారు చేయని సేవా కార్యక్రమాలు లేదు సార్ ఇప్పుడు వరకు. కానీ రక్తదానం అయితేనేమి, నేత్రదానం అయితేనేమి, సివైటీ స్థాపించి నిరుపేద కళాకారులకు అయితేనే ఇవన్నీ జరుగుతున్నాయి సార్. ఆశించడంలో చాలామంది ఇది ఉన్నారు సార్. మా కోరిక ఏంటంటే చిరంజీవి గారిని అత్యంత స్థాయిలో చూడాలనేది మా కోరిక సార్. ఓకే. అంటే ఏంటి ఇప్పుడు ఆల్రెడీ ఆయన కేంద్ర మంత్రిగా చేశారు. అవును. పద్మభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చింది. ఇంకా అత్యున్నత పదం అంటే ఇంకా ఎలా చూడాలి? రాష్ట్రపతిగా చూడాలనేది మా కోరిక సార్. ఓకే. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఉమ్మడి ప్రభుత్వం ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ, మీరు అసలు ఏమనుకుంటున్నారు గ్రౌండ్ లెవెల్? సార్ దానికి సంబంధించి మా కళ్యాణ్ గారు నిర్ణయం సార్. సారు ఏ బాటలు నడవంటే ముళ్ళకంపలు నడవడానికి రెడీగా ఉన్నాం సార్. ఓకే. అధికారం లేకుండా, ప్రతిపక్షం లేకుండా, ఏమీ లేకుండా ఇన్నేళ్ళు సర్వీస్ చేసాం. 2024లోని మేము పొత్తులోకి వచ్చింది. ఆ రోజు వరకు కానీ మేము సింగిల్గానే ఉన్నాము, బాధలు పడినాము. కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయినా కూడా, అవమానపరిచినా కూడా పార్టీకి పనిచేసాము. రేపు పొద్దున ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పనిచేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఓకే. ఇప్పుడు చిరంజీవి గారి బర్త్డే ఎలా చేస్తారో అలాగే రామ్ చరణ్ గారి బర్త్డే, మెగా హీరోల బర్త్డేస్ కూడా ఆరెంజ్లో ఉంటాయి. ఆల్మోస్ట్ అందరు హీరోలు సార్. ఓకే. చిరంజీవి గారు కానివ్వండి, సాయిధరమ్ తేజ్ గారు, వరుణ్ తేజ్ గారు కానివ్వండి, పంజాబ్ వైష్ణవ్ బాబు గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు బర్త్డేలు సార్. నిహారిక మేడం గారు, ఉపాసన మేడం, అందరూ చేస్తాం సార్. ఓకే. అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి, రక్తదానం అయితేనేమి, రక్తదాన యూజ్ ఎక్కువ కళ్యాణ్ గారికి, నెక్స్ట్ వచ్చేసి చిరంజీవి గారికి, మన రామ్ చరణ్ గారికి ఎక్కువ రక్తదానం ఆ టైంలో ఉంటుంది సార్. మిగతా టైంలో ప్రతి కార్యక్రమము అనాథలకు అన్నదాశ్రమంలో భోజన కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేస్తాం సార్ కంపల్సరీ. ఓకే. కర్నూలు విషయానికి వస్తే అది ఒక ఫ్యాక్షనిజం ఏరియా. అక్కడ చాలా గొడవలు కూడా జరుగుతుంటాయి. బాలకృష్ణ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా ఒకేసారి చాలాసార్లు వచ్చినాయి సార్. అట్లా వచ్చినప్పుడు అసలు ఎలా సమన్వయం చేసుకుంటారు? ఫ్యాన్స్ గొడవలు జరగకుండా ఎలా చూస్తారు? ఆల్మోస్ట్ ట్రై చేస్తారు సార్. ఎందుకంటే జిల్లా అధ్యక్షులు కూర్చొని, ఎందుకంటే ఈయన దాదాపు 40 ఏళ్ళు మెగా ఫ్యామిలీకి అత్యంత విధేయుడు సార్ చింతా సురేష్ బాబు గారు. కోఆర్డినేషన్ చేస్తారు సార్. మ్యాక్సిమం ఒక్కోసారి జరుగుతాయి సార్, ఆపలేము దాన్ని అయితే ఆపలేము. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కడ రాలేదు కాబట్టి, అప్పుడు మన మురుగరాజు, నరసింహనాయుడు ఆ టైంలో అప్పుడు వచ్చినప్పుడు, సమరసింహ ఆ టైంలో వచ్చినప్పుడు బాగా గొడవలు అయ్యేవి సార్. ఇప్పుడు బాగా ఫ్యాన్స్ కానీ మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి అంతా ఒకటే. మనము ఫ్యాన్స్ ఎవరి అభిమానం. అవును సార్, బాగుంటారు. బాలకృష్ణ గారు కూడా చిరంజీవి గారితో చేయాలి కలిసి. అవును సార్. అంటే ఎవరి అభిమానం వాళ్ళది కాదనము. ఏంటంటే కొంతమంది చిల్లర వాళ్ళు ఏం చేస్తారంటే చిల్లర పోస్టులు, రామ్ చరణ్ అంతే సార్. అది వాడు రియల్ ఫ్యాన్ పెడతాడా, దానికి ఇది చేయడానికి రూమర్గా సృష్టించి చేయడానికి లబ్ధి పొందే పనికిమాలు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా మంది చేస్తారు సార్. దాన్ని ఎవరో క్యాచ్ చేసుకోవడానికి హైప్ చేస్తుంటారు సార్, అంతే. ఇప్పుడు అలా ఫేక్ ఫ్యాన్స్ కొంతమంది వచ్చి కావాలని ఇట్లా ఆందోళన సృష్టించినప్పుడు వాళ్ళని గుర్తించి వీళ్ళు మా ఫ్యాన్స్ కాదని చెప్పుకోవడానికి ఎలాంటి జరిగినాయి సార్. చాలా వరకు జరిగినాయి. పట్టుకొని వీళ్ళు కాదని కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. స్టేషన్ వరకు కంప్లైంట్ కానీ ఇస్తున్నాము. అందుకోసం మేము కానీ చాలా వరకు ఏం చెప్తున్నామంటే, హీరో మీద కానీ, హీరో ఫ్యామిలీ మీద కానీ, అంటే అక్కడ చేసిన వాళ్ళు కావచ్చు, అంతకుముందు ఉన్నోడు కావచ్చు, ఎవడైనా డబ్బు ఆశ పెట్టి చాలామంది చేపిస్తున్నారు సార్. అవన్నీ అట్లాంటి వాళ్ళని కానీ వదలడం లేదు సార్.
ఎవరినైనా సరే సోషల్ మీడియాలో ఆ రకంగా పెడితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా సీరియస్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తున్నాం సార్, వదలడం లేదు. సైబర్ క్రైమ్కు కంప్లైంట్ చేస్తున్నాం సార్. చిరంజీవి గారిని మీరు ఎన్నిసార్లు కలిసారు, అసలు ఫస్ట్ ఎప్పుడు కలిసారు, ఆ మూమెంట్ ఏంటి? సార్ నేను ఆక్సిజన్ బ్యాంకు పెట్టారు కదా సార్ కోవిడ్ టైంలోన, దాదాపు నాకు కొన్నేళ్ళ కల సార్ అది. ఓకే. అంటే ఫస్టే కళ్యాణ్ గారిని కలిశాను కానీ ఓకే. చిరంజీవి గారిని కలవలేదు సార్. కొన్నేళ్ళ కల సార్ అది. అది మా అధ్యక్షుడి రూపంలో మాకు తీరింది సార్. ఎందుకంటే ఆక్సిజన్ బ్యాంకుకి సంబంధించి ఆయన ఇన్ఛార్జ్ చేశారు, దానికి సంబంధించి దాంట్లో నాకు వేశారు. ఎందుకంటే ఆ టైంలో ఆయన కోవిడ్ రావడం వల్ల నేను మళ్ళీ ఆ బాధ్యతలు తీసుకొని ఆక్సిజన్ సిలిండర్ 14 నియోజకవర్గాలకి స్వయం పంపించడం కానీ వెళ్ళడం కానీ ఇది నేనే చేసేసాను. చేసినప్పుడు ఎవరెవరు చేశారు జిల్లా నుంచి ఇద్దరు, ఆ టైంలో పేర్లు తీసుకున్నప్పుడు అవకాశం వచ్చింది సార్. ఓకే. ఫస్ట్ టైం అవకాశం వచ్చినప్పుడు సార్తో మాట్లాడడం కానీ ఇది చేయడం కానీ చాలా హ్యాపీ ఫీల్ అయింది సార్. అంటే ఒకసారి అనిపించింది సార్, మా నాన్న మా అమ్మ ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేటోళ్ళు కదా అనేది. మనం అంటే త్రూ ఏమీ లేకుండా చిరంజీవి గారిని ఓన్లీ ఫోటోతో కలవడం వేరు, ఈ రకంగా మనం సేవ చేసి మనం కలవడం వేరు కదా అనేది చాలా బాగా హ్యాపీ అనిపించింది సార్. అదే అసలు అంటే ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఏం మాట్లాడారు? చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సార్. అయిపోయిన తర్వాత అడిగారు సార్, స్వామినాయుడు గారు చెప్పారు సార్ ఇట్లా ఆక్సిజన్ బ్యాంక్ సంబంధించి ఈ అబ్బాయి చేశాడండి. ఇంకా కామెడీ ఏంటంటే సార్, ఆక్సిజన్ కోవిడ్ పీక్స్ టైం సార్ అది. ఓకే. పీక్స్ టైంలోన నేను మాస్క్ కానీ పెట్టుకునేటోను కదా సార్. ఎప్పుడు వస్తాయి తెలియదు, అంటే రావడానికి కానీ భయపడేటోళ్ళు సార్. అట్లాంటి టైంలో నేనే దింపుకున్నాను, ఒక 2-3 పిల్లలు సాయం చేసుకొని నేనే పోయి వాళ్ళకి ఆక్సిజన్ ఎట్లా పెట్టాలి అది కానీ నేనే చేసి ఇచ్చుకోండి సార్. చేసిన కానీ ఇంటికి వస్తే టోటల్ మా ఫ్యామిలీలో 2 కరోనా వచ్చింది సార్. మా మిస్సెస్కి కానీ కరోనా వచ్చింది, మా మదర్కి కరోనా వచ్చింది. అంతమందికి నేను ఆక్సిజన్ పెట్టినా అన్ని చేసినా నాకు రాలేదు సార్, దేవుడి దయ వల్ల. అంటే మనకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్నా కానీ అది దేవుడి దయ. మనం చేసిన చిరంజీవి గారు ఇచ్చిన మాకు స్ఫూర్తి సార్ 100%. ఎందుకంటే మన ఆక్సిజన్ వల్ల ఎంతమంది అంటే వాళ్ళు తీసుకున్నాక బతికినాక వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్ తెచ్చిచ్చేటప్పుడు సార్ లేరు, మా కాళ్ళ మీద పడినప్పుడు అనిపించింది సార్. అంటే ఇంతమందికి చిరంజీవి గారిని అభిమానిస్తున్నారు అనేది, ప్రతి ఇంట్లో చిరంజీవి గారు ఉన్నారు సార్. అవును, చాలామంది చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని కొంతమంది ఆయనే ఇంత చేస్తున్నారు మనం కూడా చేద్దామని, కొంతమంది వాళ్ళ పిల్లల్ని కూడా డాక్టర్స్ చదివిస్తున్నారు. అలా ఏమన్నా మీ జిల్లాలో ఏమైనా ఉన్నారు సార్? ఉండొచ్చు సార్ అంతవరకు. ఎందుకంటే ఇప్పుడున్న సోషల్ మీడియాలో వాళ్ళు వచ్చి బయటికి చెప్తే అర్థమవుతుంది. ఇన్స్పిరేషన్కి 100% ఉంటుంది సార్. ప్రతి గ్రామాల్లో చిరంజీవి గారు తెలియని గ్రామం లేదు, తెలియని ఇల్లు లేదు, కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది సార్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ బర్త్డేకి మీ జిల్లాలో అసలు ప్లాన్ ఏంటి, ఎలా చేస్తున్నారు సార్? మాది చెప్పాక సార్, మా సంబంధించి మాకు 90 డేస్ నుంచి ప్లాన్ ప్రిపేర్ అయ్యింది. స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం జరుగుతుంది సార్. ఇప్పుడు 22 సీనియర్ ఫ్యాన్స్కి సంబంధించి సన్మానం చేసి వాళ్ళను మళ్ళా మీరు రండి, మీకు మీ సర్వీస్ అయిపోలేదు ఇంకా, మాకు అవకాశం ఇవ్వండి అని వాళ్ళని తీసుకొని మమ్మల్ని మోటివేట్ చేయండి అని కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం సార్. దాని తర్వాత మొక్కలు నాటే కార్యక్రమం కానీ, యువతకు సంబంధించి ఇప్పుడు జాబ్ మేళా పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు సార్. అది రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాము. అన్ని టెంపుల్స్కి, మసీదులు, చర్చిలకు సంబంధించి సార్ పేరు మీద ప్రార్థనా కార్యక్రమాలు కానివ్వండి, అన్ని కార్యక్రమాలు జరుగుతాయి సార్ ఖచ్చితంగా. అంటే హిందూ టెంపుల్స్లో కాకుండా అవును, మొత్తం సార్ టోటల్ ప్రతి బర్త్డేకి హిందూ టెంపుల్ జరుగుతాయి, మసీదుల్లో జరుగుతుంది, చర్చిలో జరుగుతుంది సార్. కంపల్సరీ చేస్తాం సార్. ఎందుకంటే అంత అభిమానులంతా ఉన్నారు సార్, అన్ని కులాల్లో ఉన్నారు, అన్ని మతాల్లో ఉన్నారు సార్. అదే ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే రవణం స్వామినాయుడు గారు, అవును సార్, భక్తులకి భగవంతుడికి అనుసంధానంగా ఉంటూ నడిపిస్తున్నారు. ఆయన గురించి ఏం చెప్తారు? స్వామినాయుడు సార్ గురించి చెప్పనీకి అంత పెద్దోని కాదు సార్, కానీ ఎవరితో అయినా పని చేయించగలడు సార్. ఓకే. అంటే నీరసపడిపోయి పడుకున్నోడు కానీ లేపి పని చేయించగల కెపాసిటీ ఉన్న వ్యక్తి సార్. ఓకే. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే హనుమంతుడి కన్నా ఎక్కువ సార్ ఆ ఫ్యామిలీకి, దాంట్లో డౌట్ లేదు సార్. వాళ్ళ కోసం ఏదైనా చేయగలడు సార్. మెగా ఫ్యామిలీ కోసం ఏదైనా చేయగలడు. ఎక్కడైనా ఆల్మోస్ట్ ప్రపంచంలో ఎక్కడైనా ఆ ఫ్యామిలీ కోసం ఏదైనా చేయించగల కెపాసిటీ ఉన్న ఒకే వ్యక్తి రమణం స్వామినాయుడు గారు అండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు బర్త్డే ఉందంటే చాలామంది మెగా హీరోలు వస్తుంటారు, ఫ్యాన్స్ని కలుస్తుంటారు. ఈసారి ఎవరు రాబోతున్నారు హీరోలు?
ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారము దాని ప్రకారం ఎవరు పనిలో వాళ్ళు బిజీ ఉన్నారు సార్. ఎందుకంటే మెగా ఫ్యామిలీ హీరోలు ప్రతి ఒక్కరు బాగా సార్ నేర్పించినది ఒకటే ఏంటంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్లకి. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చూడాలనేది చిరంజీవి గారు నేర్పించింది సార్. దానివల్ల ఏ అవకాశం ఉన్నా కానీ మెగా హీరోలు ప్రతి ఒక్కరు వచ్చి వెళ్తూ అంటారు సార్. ఆ అవకాశం బట్టి ఖచ్చితంగా వస్తారని మేము అనుకుంటున్నాం సార్. ఓకే, అది నెక్స్ట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ఎదిగారు. మొన్న ఆయనది వ్యాక్స్ స్టాచ్యూ కూడా పెట్టారు. అవును సార్. ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? సార్ చాలా గర్వం ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే మెగాస్టార్ తనయుడంటే ఆ రేంజ్లో చూస్తాం సార్. అది దాటిపోయాడు సార్, ఆల్రెడీ సార్ని దాటిపోయాడు సార్. తండ్రికి తగ్గ తనయుడు కాదు, తండ్రిని మించిన తనయుడు సార్. అదైతే వాస్తవం సార్. అంటే కూర్చున్నాం సార్ ఒక 2.5 గంటలు బ్లడ్ బ్యాంక్లో కూర్చొని సార్ మాట్లాడిన విధానం కానీ, అంటే అవును సార్, రామ్ చరణ్ గారితో 2.5 గంటలు ఓన్లీ ఒక 15-20 మంది ఓన్లీ ఇంపార్టెంట్ వాళ్ళతో డిస్కషన్ మాట్లాడినప్పుడు అనిపించింది సార్. కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని, నాగబాబు గారిని మిక్సీలో వేసి బయటికి తీస్తే చరణ్ బాబు సార్ వాళ్ళ ముగ్గురి కన్నా ఎక్కువ సార్. దాంట్లో డౌటే లేదు సార్. అంటే అంత పెద్ద హీరో అంతా మాతో మాట్లాడాలని అవసరం లేదు సార్. సింపుల్ ఒక మాటతో అయిపోయేది. కానీ ఆయన ప్రేమ, ఆయన రిసీవింగ్ అన్బిలీవబుల్ సార్. అసలు చెప్పలేము సార్, మాటలతో చెప్పలేము. అది సార్. ఏమన్నారు అసలు అంత మోటివేషన్? అంటే మాట్లాడడం సార్, ఒక అభిమానిని ఆ రకంగా కూర్చోబెట్టి, అంటే మీ గ్రామ స్థాయిలో కానీ ఏ స్థాయిలో ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కరు పేర్లు కనుక్కొని ఎక్కడి నుంచి వచ్చారు అవన్నీ తీసుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు సార్. 2.5 గంటల సేపు కూర్చొని తీసుకున్నారు సార్ ప్రతి ఒక్కరిని. ఓకే, ఎక్కడ ఏం జరుగుతుంది, ఏం చదువుతున్నారు పిల్లలు, ఇవన్నీ అడగడం ఆయన అసలు అంత పీక్స్ హీరో అంత టైం ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు సార్. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో సహా కనుక్కున్నాడు. కనుక్కొని ఏం చేస్తున్నావు ఇవన్నీ అడిగారు సార్. అడిగి మన సైడ్ నుంచి ఏం కావాలో 100% చెయ్యాలని కానీ స్వామినాయుడు గారికి కానీ వాళ్ళకి కానీ చెప్పారు సార్. చాలామంది హీరోలు ఫ్యాన్స్ ఉంటారు కానీ ఎప్పుడు కలవరు, ఇచ్చారు. కానీ మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కలుస్తుంటారు. ఈ ట్రెండ్ అసలు ఎలా స్టార్ట్ అయింది ఏంటి? దీని గురించి అసలు ఊళ్ళలో ఫ్యాన్స్ ఏమనుకుంటుంటారు సార్? యాక్చువల్గా ఇంతకుముందు దీన్ని చిరంజీవి గారు స్టార్ట్ చేశారు సార్. మామూలుగా బ్లడ్ క్యాంప్లో మన పంజాగుట్లో బ్లడ్లు ఇస్తే గీతా ఆర్ట్స్లో ఫోటోషూట్ పెట్టేటోళ్ళు ప్రతి శనివారం బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళకి. దాని ద్వారా వచ్చింది సార్ అది. ఆ రకంగా ఫ్యాన్స్ని కలవడం అనేది చిరంజీవి గారు అప్పటి నుంచే స్టార్ట్ చేశారు సార్. ఎవ్రీ సాటర్డే ఖచ్చితంగా ఫోటోషూట్ పెట్టేటోళ్ళు సార్. దానివల్ల లేదు సార్, మిస్ అయ్యాను సార్. అంటే మేము ఉన్నది ఇప్పుడంటూ జిల్లాలో ఉన్నాం కానీ అప్పుడు మండల స్థాయిలో ఉన్నాం. మా సీనియర్స్ దిగారు సార్, ఆల్రెడీ మా సీనియర్స్ దిగారు. అది మాకు ఇన్స్పిరేషన్ సార్. అక్కడ లోకల్గా మేము బ్లడ్ ఇవ్వడానికి కానీ మాకు, అంటే అప్పుడు బ్లడ్ ఇవ్వడానికి ఇంపార్టెంట్ అదే జరిగాయి. అంటే సార్తో ఫోటో దిగవచ్చు అని మాకు తెలియదు. బ్లడ్ ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వాలా, లేదంటే జిల్లా హెడ్ క్వార్టర్లో ఇవ్వాలి. బెడ్ క్యాంప్ పెడితే అక్కడ వెళ్ళి ఇచ్చేటోళ్ళం సార్. ఆ రకంగా సార్. మీరు ఫస్ట్ బ్లడ్ ఇచ్చింది చిరంజీవి బ్లడ్ బ్యాంక్లోనా వేరే చోట ఎక్కడ ఇచ్చారు? లేదు సార్, అంటే చిరంజీవికి సంబంధించి బ్లడ్ క్యాంప్ పెట్టారు సార్ ఆదోనిలో. ఆదోనిలో పెడితే అక్కడ ఇచ్చాను సార్. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాదాపు 65 సార్లు ఇచ్చాను సార్. నెక్స్ట్ చిరంజీవి గారు ఎలాంటి సినిమాల్లో యాక్ట్ చేస్తే మీ ఏదైతే ఫ్యాన్స్కి కోరుకున్నలాగా కాలర్ ఎగేసేలాగా ఉంటుందని అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ కాలర్ ఎగరేసే సినిమా వాళ్ళ వీరై తీశారు సార్. దానికి సంబంధించి ఇప్పుడు అనిల్ రావుపూడి గారు కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఆ రకంగా ఆయన ఇప్పటికి కానీ నవ యువకుడు సార్. ఏ సినిమాలు తీసినా కూడా 100% రఫ్ ఆడిస్తారు సార్, దాంట్లో డౌటే లేదు. నెక్స్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ కాబోతుంది హరిహర వీరమల్లు జూన్ 12న. అవును సార్. కానీ ఈ సినిమా రిలీజ్ కాకముందే థియేటర్స్ ఇష్యూ తీసుకొస్తున్నారు ఎగ్జిబిటర్స్. కొంతమంది నిర్మాతలు వాళ్ళని వెనక నుండి పుష్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందని. దీంతో అసలు ఎందుకు అసలు ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు అంటే వస్తున్నది కళ్యాణ్ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా. ఇప్పుడున్న ప్రజెంట్ ఎగ్జిబిటర్లు కానీ డిస్ట్రిబ్యూటర్ల సమస్య తీరాలంటే ఒకటే ఒక దిక్కు కళ్యాణ్ గారు ఇప్పుడున్న. ఎందుకంటే ఆయన అయితే త్వరగా మన పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో ఇది పైకి తెచ్చిండొచ్చు సార్. ఓకే, అదే మంత్రి కందుల దుర్గేష్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. ఆ 4 ప్రొడ్యూసర్స్ ఎవరు అని ఎంక్వైరీ చేయమని కానీ చెప్పారు సార్.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరిస్తానని అందరినీ పిలిచి మాట్లాడారు. అలాంటి ఆయన సినిమా వస్తున్నప్పుడే అడ్డుకోవాలనేది అసలు ఏంటి కరెక్ట్? అడ్డుకోవడం అనేది కాని పని సార్. ఇప్పుడు సునామీకి ఎదురెళ్ళడం అలాంటిదే అడ్డుకోవడం అనేది. ఏమంటే వాళ్ళకున్న సమస్యలు ఎగ్జిబిటర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫారంలో చాలా వరకు సినిమా థియేటర్కి జనాలు రాకున్న పరిస్థితి. అలాంటప్పుడు పెద్ద పెద్ద హీరోలు పెద్ద అమౌంట్లు పెట్టి సినిమాలు కొంటున్నారు ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్లు. నిర్మాత బాగుపడిపోతున్నాడు కానీ ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారు. ఆ నష్టానికి పూర్తి చేయాలా పాత సినిమాలు ఏదన్నా అమౌంట్ కానీ ఉన్నది కానీ వాళ్ళు బాగుపడాలంటే ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి సార్? ఓన్లీ వన్ ఆఫ్ ద ఆప్షన్ కళ్యాణ్ గారు. కాబట్టి ట్రై చేస్తున్నారని మేము అనుకుంటున్నాం సార్. దానివల్ల ఆ ఇష్యూ ఆయన దగ్గరికి వెళ్ళాలంటే వన్ ఆఫ్ ద వే ఇదే అనుకుంటున్నాం సార్. ఓకే, ఆయన సినిమా ఉన్నప్పుడు చేస్తే మాకున్న బాధలు సాధకాలన్నీ తీరుతాయనే ఒక ఉద్దేశంతో ఇది జరుగుతుంది అనుకుంటున్నాను. దానికి బయట నుంచి ప్రొడ్యూసర్లు మంచోడు ఉండొచ్చు చెడ్డోడు ఉండొచ్చు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని అంటే అభిమానించేటోళ్ళు ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారు అంటే ద్వేషించేటోళ్ళు ఉండొచ్చు. అలాంటి వాళ్ళు పెడుతుండొచ్చు సార్, తప్పేం లేదు. ఓకే, డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు నష్టపోతున్నారు అన్నారు కదా. అవును సార్. ఇప్పుడు వాళ్ళు నష్టపోకుండా ఉండాలంటే అసలు ఈ మెగా ఫ్యామిలీలో చాలా మంది హీరోలు ఉన్నారు. వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలి కదా. మీ ఫ్యాన్స్ తరఫున హీరోలకు ఏం రిక్వెస్ట్ చేస్తారు సార్? మా హీరోలు ఖచ్చితంగా ఇంతమంది మా మెగా హీరోలు ఫాస్ట్ సినిమాలు తీస్తే బాగుంటుంది, ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్లు కానీ బాగుంటుంది. అత్యధిక బడ్జెట్ సినిమాలే కాకుండా చిన్న సినిమా తరహాలో తీస్తే కూడా ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్లు బాగుపడతారని అనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చినప్పటి నుంచి సినిమాకి జనాలు రావాలనేది కోట్లు ఖర్చు పెట్టినారు సార్. ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్లు కానీ థియేటర్ యజమానులు కానీ కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. 20 కోట్లు ఖర్చు పెట్టుకుని కానీ థియేటర్కి ఎవరు రాకపోతే ఓటీటీ ఉన్నా కూడా సినిమా రిలీజ్ అయినా కూడా యాప్ల్లో మూవీ వచ్చేస్తుంది, హెచ్డి ప్రింట్లో వస్తుంది. నష్టపోతున్నది నిర్మాత సినిమా అమ్ముకుంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. నష్టపోతున్నది ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్లే కదా సార్, థియేటర్ యజమానులు. వాళ్ళు నమ్ముకున్న థియేటర్ని నమ్ముకొని పనిచేసే వర్కర్స్ ఎంతమంది ఫ్యామిలీలు పనిచేస్తాయి. సైకిల్ స్టాండ్లో పనిచేసేవాడు ఉంటాడు, మన సోడాల దగ్గర పెప్సీ కూల్ డ్రింక్స్లోన క్యాంటీన్లోన థియేటర్ క్లీన్ చేసేటోళ్ళు, థియేటర్ నమ్ముకొని సమోసా ఇవన్నీ. అంటే ఒక సినిమా మీద ఇంతమంది ఆధారపడే ఫ్యామిలీలు అందరినీ చంపేస్తున్నారు. చాలా వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ మూతపడుతున్నాయి. చాలా వరకు మూతపడుతున్నాయి. అవును సార్, మూతపడుతున్నాయి. ఇవన్నీ కావాలంటే హీరోలు ఖచ్చితంగా 3 సంవత్సరానికి ఈజీగా ఏం లేదన్నా 3 సినిమాలన్నా తీయాలి. ఎందుకు సార్ ఒకప్పుడు చిరంజీవి గారు ఎన్ని సినిమాలు తీశారు? అసలు టెక్నాలజీ లేని రోజుల్లోనే సంవత్సరానికి 4 సినిమాలు తీశారు. టెక్నాలజీ అంతా పెరిగిన తర్వాత ఇన్ని సంవత్సరాలు సినిమాలు తీస్తున్నారంటే సినిమా మొన్న ఇంతమంది ఫ్యామిలీలు పోతుంది సార్. అదొకటి ఆలోచించుకొని మైండ్లో పెట్టుకొని చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం సార్. ఓకే, ఫైనల్గా మెగాస్టార్ చిరంజీవి గారికి మీరు ఎలా విష్ చేస్తారు సార్? ఈసారి విషెస్ అనేది మామూలుగా ఉండదు సార్, 100%, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే రామ్ చరణ్ గారు ఆస్కార్ వరకు వెళ్ళిపోయారు, కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, సార్కి అత్యుత్తమ పురస్కారం వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చింది. అంటే టోటల్గా అన్నిటికీ మించి వారసురాలు వచ్చింది. అసలు ఇంకా లాస్ట్ ఇయర్ మొత్తం ఈ మెగా ఇయరే సార్, మెగా మ్యానియానే. ఈ ఇయర్ కూడా అలాగే ఉంటుందని మేము అనుకుంటున్నాం సార్. దానికి సంబంధించి ఆయన ఈ సంవత్సరంలో అన్నా నెక్స్ట్ వచ్చే రాబోయే దాంట్లో అన్నా సార్ని అత్యంత స్థానంలో చూడాలా అనేది మా మెగా అభిమానుల తరపున అందరి తరపున ఖచ్చితంగా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మెగాస్టార్ చిరంజీవి గారికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసే అవకాశం మీకు కల్పిస్తున్నాం. ఇంకోసారి ఆయనకి మీరు ఎలా చెప్తారనేది సార్, విషెస్ చెప్పడానికన్నా సార్ మా అందరి కోరిక సార్, రాష్ట్రానికి కానీ లేదంటే మెగా అభిమానులు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు సార్. మోడీ గారికి ప్రత్యేకంగా కోరుకుంటున్నాం సార్, మా మెగాస్టార్ చిరంజీవి గారిని రాబోయే రోజుల్లో రాష్ట్రపతిగా చూడాలనుకున్నాం. ఆయన చేసిన సేవలు ఆంధ్రప్రదేశ్లోనే ఇండియాలోనే ఎక్కడ లేవు సార్, ఆ రేంజ్లో చేశారు. కాబట్టి అవకాశం ఖచ్చితంగా కల్పించుకొని చిరంజీవి గారిని అత్యున్నత స్థానమైన రాష్ట్రపతిగా చేస్తే భారతదేశానికే గర్వకారణంగా పనిచేస్తారని మా కోరిక సార్. మా అందరి మెగా ఫ్యామిలీ అభిమానుల కోరిక కూడా అదే సార్. కాబట్టి
రాబోయే రోజుల్లో రాష్ట్రపతి పదవిలో చిరంజీవి బర్త్డే వేడుకలు జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. ఓకే, నైస్ అండి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చిరంజీవి అన్నయ్య. నైస్ అండి. మీ మెగా ఫ్యాన్స్ డ్రీమ్స్ అన్ని నెరవేరాలని కోరుకుంటూ, మెగాస్టార్ గారిని మీరు ఏదైతే అత్యున్నత పదవిలో చూడాలనుకుంటున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూశారు కదా, మెగా అభిమాని మంజునాథ్ గారు మనతో పంచుకున్న విశేషాలు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.